హాయ్ అండి. బాగా పండిన మామిడి పళ్ళు తీసుకుని వాటిని తొక్కంతా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లోకి వేసుకుని ఒక ఇలాచి సీడ్స్ మాత్రమే వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసి షుగర్ కూడా మనకి 4 టీ స్పూన్స్ అలా వేసి బాగా మిక్సీ పట్టేయండి. తర్వాత ఇది ఇలాంటి ఐస్లు తయారు చేసుకోవడానికి ట్రేలు ఉంటాయి కదా, ఇది నేను మీషో యాప్లో తీసుకునేది, దాని లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను, అవసరం అనుకుంటే చూడండి. దీంట్లోకి వేసేసుకొని మనం తయారు చేసుకునేదంతా ఫ్రీజర్లోకి పెట్టేసి ఒక 7-8 గంటలు ఉంచేసేయండి. 8 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఐస్లు తీసేటప్పుడు మనకి ఒక నిమిషం వాటర్లోకి పెట్టుకుని ట్రేని అప్పుడు ఐస్లు తీస్తే ఈజీగా వస్తాయి అనమాట. ఇలా కలర్ఫుల్గా న్యాచురల్ ఫ్రూట్స్ తోటి చేసివ్వండి పిల్లలకి. మనకి బయట ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసిస్తున్నారు, అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వాటర్ మెలన్తో కూడా మనం ఐస్ చేయడానికి మిక్సీ జార్లోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసి తర్వాత వాటర్ మెలన్ పీసెస్ వేసి ఇలా మెత్తగా బ్లెండ్ చేసేయండి. తర్వాత దీన్ని వడపట్టేసి ఆ జ్యూస్ని మాత్రమే ఇలా ఐస్ దాంట్లోకి వేసేసి ట్రేలోకి ఫ్రీజ్ చేసేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్.